హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూసారని నేను చేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి. నేను నా కొరకు, ఎస్పెషల్లీ నా కొరకే అనమాట టమాటో కర్రీ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంటుంది అంటే టమాటో కర్రీ చాలా బాగుంటుంది, కానీ కారం వేసి చేసుకోవట్లేదు. పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి వేసి చేసుకుంటే దాని ఫ్లేవర్, దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటోస్ కూడా పుల్లగా ఉండవండి. ఈ మధ్య ఎందుకో టమాటో కర్రీ చాలా పుల్లగా ఉంటుంది, కారం వేసి వండుకుంటే అస్సలు బాగోట్లేదు. అందుకని నాకు నచ్చినట్టుగా నాకు ఇట్లా వండుకుంటే చాలా ఇష్టం అండి. సొరకాయలలో పచ్చిమిర్చి, వంకాయలో పచ్చిమిర్చి, వైట్ వంకాయలు ఉంటాయి చూసారు, అందులో తర్వాత టమాటో పచ్చిమిర్చి ఇట్లా బాగుంటుందండి. వీటి కాంబినేషన్ కారం వేయకుండా పచ్చిమిర్చితో చేసుకున్న కూరలు అయితే చాలా బాగుంటాయి. దోసకాయ, దొండకాయ, ఆలుగడ్డ వీటిలో వేయలేము మళ్ళీ. ఇప్పుడు నేను చెప్పిన కూరగాయలలో టమాటో, వంకాయ ఇట్లా మంచిగా ఉంటుంది. అందుకే నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చి ఉందా అండి, మరీ ఎక్కువ కారం ఏమి ఉండదు. ఇంకా ఆయిల్లో ఇట్లా ఉడికిస్తున్నాం కాబట్టి అస్సలు కారం ఉండదు అనమాట. ఎంత ఉండాలన్నా అంతే ఉంటుంది, తినగలిగే అంత కారమే ఉంటుంది. ఆ పచ్చిమిర్చి పడేయకుండా హ్యాపీగా తినేయచ్చు, కారం అస్సలు ఉండదు. ఇంకొకటి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా కారం కంటే పచ్చిమిర్చి. అందుకే అని చెప్పేసి నేనైతే ఇంకా సరే బాగుంటుంది, టమాటో కూర తినక చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అట్లా చేసుకున్నాను. మొన్న ఒక వీక్ డేస్ బ్యాక్ టమాటో కర్రీ చేసేటప్పుడు అందులో కారం వేసి చేశాను. మస్తు పుల్లగా ఉందండి, అస్సలు తినబుద్ధి కాలే, వేస్ట్ వండింది ఉన్నట్టు పడేశాను. అందుకని చెప్పేసి నేను ఇట్లా కొత్తగా ట్రై చేశాను. కొత్తగా ఏం లేదు కానీ అప్పుడప్పుడు చేస్తుంటాను, చాలా డేస్ అయింది. కాకపోతే నాకు అట్లా ఐడియా వచ్చి చేసుకున్నాను. హ్యాపీగా తినేస్తున్నాను. ఇది తినేసి మేము అయితే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని ఫాస్ట్గా వంట అయితే చేసుకొని ఇంకా భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను. టైం వచ్చేసి నైట్ 7:30 అవుతుండే. ఇంకా ఓకే తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట, చెకప్, మంత్లీ చెకప్ కొరకు. ఇక్కడ చూసారండి, ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ కూరగాయలు ఈసారి కొన్నే తీసుకొచ్చిన అండి. అసలు నాకు మార్కెట్లో దొండకాయ, దోసకాయ, ఆలుగడ్డ తప్ప వంకాయలు తప్ప ఏం కనపడలేదు. ఇందులో నేను దొండకాయ, దోసకాయ, ఆలుగడ్డ తీసుకొచ్చాను, టమాటోస్. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక దోసకాయ, కొన్ని దొండకాయలు అయితే కర్రీ చేస్తున్నాను. ఇదేం కాంబినేషన్ అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఇందులో అయితే పచ్చిమిర్చి వేస్తే బాగుండదు కాబట్టి కారం వేసి అయితే చేస్తున్నాను. ఇంకా పొద్దున అండి, ఈరోజు పొద్దున టైం వచ్చేసి 7. నేను చెప్పాను కదా మొన్నటి వీడియోలో, పొద్దున్నే వంట చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి. ఫస్ట్ వంట చేసుకున్న తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే చేస్తున్నాను అనమాట. వంట పక్కకు పెట్టేసి ఇంకా చేసింది పక్కన పెట్టేసి ఇంకా రిమైనింగ్ పనులు, అంట్లు తోమడం, ఇల్లు వచ్చినాయి, నీట్గా అనిపిస్తుంది నాకైతే, హడావులు లేకుండా అట్లా ఉంది. ఓకే, అందుకే నేను ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను. వంట చేసేటప్పుడు 7 అవుతుండే, 7 కూడా కాలేదు, మామూలుగా 6:45 అట్లా 7:30 కల్లా వంట అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి, ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని ఇంకా పుల్లగా ఏమి ఉండదండి. దోసకాయ, దొండకాయ బాగుంటుంది, ఆలుగడ్డ, దొండకాయ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ వీక్ మొత్తం అదే చేశాను, దొండకాయ, దోసకాయ, ఆలుగడ్డ, దొండకాయ, పచ్చిమిర్చి, టమాటో ఇదే చేశాను. కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి, చెప్పాను కదా కొన్ని కూరగాయలు తీసుకొచ్చానని. మళ్ళీ ఈరోజు ఏదన్నా ఒకటి, సాయంత్రం ఏదైనా ఒకటి చేయాలి, మార్నింగ్ రేపటికల్లా మళ్ళీ ఏదైనా తెప్పియాలి, ఆకుకూరలు లాంటివి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే రైస్ కూడా ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ కూడా ఇందులోకి తీసాను, పక్కన పెట్టేశాను. అంట్లు ఇంకా తోమలేదు కాబట్టి వంట చేసిన గిన్నె ఉంది కదా, అది కూడా అంట్లో వేసి కడిగేయచ్చు. ఇంకా ఈవినింగ్ టైంలో అంట్లు ఉండవు అనమాట. పాలు కాగబెట్టానండి. గ్యాస్ పోయి శుభ్రం చేయక ఒక వారం రోజులు అయిందండి. అంటే పైన చేస్తాను, డీప్ క్లీన్ అనమాట. సోప్ వేసి క్లీన్ చేయక ఒక వారం 10 రోజులు అయింది. ఇంకా అంతే, ఇక అట్లనే ఉందండి గ్యాస్ పొయ్యి అయితే. సరే, ఇక్కడైతే చూసారు కదా, నేనైతే టీ పోసేసుకున్నాను. టైం వచ్చేసి 12 అవుతుంది మధ్యాహ్నం. ఇంట్లో అన్ని పనులన్నీ చేసేసుకున్నాను.
భోజనం కూడా చేసామండి, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ పెట్టేసుకొని ఈ అబ్బాయి ఉండి చూసాడా, మా అబ్బాయి ఫ్రెండ్ అనమాట, పక్కన అబ్బాయి ఇంకా ఆడుకోవడానికి వస్తాడండి. ఆ బండి కొరకు వస్తాడు అనమాట. ఆ బండి ఇస్తే ఆడుకుంటాడు, లేదంటే వెళ్ళిపోతాడండి. ఆ అబ్బాయి ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు. ఇంకా మా అబ్బాయి బండి దోలడం స్టార్ట్ చేసిందంటే ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి అయితే బండిస్తుంటాడు, లేదంటే వెళ్ళిపోతాడండి. సరేలే అని చెప్పేసి ఇంకా దంటకు ఉండాలి కదా, మా అబ్బాయిని బయటికి అయితే తీసుకెళ్ళను. ఇంటికి అబ్బాయి ఇంకొక అబ్బాయి అట్లా వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళని అట్లా పంపించొద్దని చెప్పేసి బండి అబ్బాయికి ఇచ్చేసి ఆడిపిచ్చేస్తుంటాం మేమైతే. కానీ విపరీతమైన ఎండలు వచ్చేస్తున్నాయండి చూడండి. ఇంకా ఓకే, వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఈలోపు నేను సేమియాలు అయితే చేశాను అండి. నాకు చాలా ఇష్టమైన సేమియాలు ఇవి. అంటే స్వీట్స్లో మంచిగా ఉంటాయండి. అంటే సింపుల్గా అయిపోతుంది టేస్ట్. అంటే ఇక స్వీట్ టేస్ట్ ఏముంటుంది, తీయగానే ఉంటుంది కానీ బాగుంటుంది మంచిగా. చూసారు, ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడే వేసుకొని తినేయాలి. మరి లేదంటే ఇక అంత గట్టి పడుతూ ఉంటుంది కదండి, పాలన్నీ ఇంకిపోయి ఆ వేడికి ఆ సేమియా అనేది ఇంకా గట్టి పడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి లూజ్గా ఉన్నప్పుడే తినేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక కప్లో సర్వ్ చేసుకుంటున్నాను. కానీ నేనైతే నాన్నకు తినిపించానండి. ఇది మస్తు వేడిగా ఉంటుంది కదండి. టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది చల్లార్చుకోవడానికి. ఫ్యాన్ గాలి పెట్టి హ్యాపీగా నాన్నకైతే తినిపించాను. ఇది వచ్చేసి ఆ మధ్య షూట్ చేశానండి. అసలు ఇక్కడ నేను పులగమన్నం చేస్తున్నాను. మేమైతే పులగమన్నం అంటాము. మా అమ్మ మా చిన్నప్పుడు ఊకే చేసేది అన్నమాట. ఊకంటే దసరా రోజు, సంక్రాంతి రోజు, దీపావళి రోజు చేస్తుంది. బాగుంటుందండి. మా చిన్నప్పుడు చేసేది మా అమ్మ, మా నాన్నమ్మ చేసేవాళ్ళు. పల్లీలు వేయించుకొని అన్నం వండి ఈ పల్లీలు పౌడర్ చేసి బెల్లంతో అన్నం వండేసుకుంటాం. నాకు ఎందుకో తినాలి అనిపించింది, అందుకే చేశాను. చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఇక పల్లీల ఫ్లేవర్ తెలుసు కదా, రైస్లో వేసి ఇక స్వీట్ లాగా వండుకుంటే ఎంత బాగుంటుందో. రైస్ అయితే ఒకటే టీ గ్లాస్ పెట్టాను. కొంచెం రైస్ అనేది మనకు ఎట్లా ఉండాలి అంటే మెత్తగా ఉండాలి కాబట్టి వాటర్ చాలా తీసుకున్నాను అనమాట. చూడండి, మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకున్న ఏం లేదు, ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది కదా అండి. ఓకే, ఈ పౌడర్ని అయితే నేను రైస్ వాటర్ మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఇందులో వేసేసి కలిపేసుకున్నాను. ఇది సింపుల్గా అయిపోయేది కానీ ఎక్కువ తినలేమండి, అసలు తినలేము. ఒక టీ గ్లాస్ రైస్ చూడండి ఎంత అయిపోయిందో అన్నం అయితే. మా నాన్న అయితే అస్సలు ముట్టుకోడు, ర్యామ్స్ అస్సలు ముట్టుకోడు. ఇంకా నేను ఒకదాన్నే తిన్నాను, కానీ అంత తినలేదండి. కొంచెం అంటే కొంచెమే తిని ఒకరోజు మొత్తం అట్లనే ఉంచి పడేసాను. ఓకే, పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంట్లో పాలు పోయకుండా అవసరం లేదండి. పాలు పోసి వండే రైస్ కాదు ఇది. పాలు పోసినామంటే అందులో పల్లీలు వేయకూడదు, అది పరమన్నము. ఇది పులగమన్నం అంటాం మేమైతే. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇది బెల్లం అన్నం కాబట్టి ఊక అడుగంటుద్దండి. తర్వాత దీంట్లోకి సరిపోయేంత బెల్లాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు కలర్ వచ్చేస్తుంది అన్నమాట రైస్. మంచి బెల్లం అండి, అట్లా ఉండాలి బెల్లం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దానికి ఎంత స్వీట్ కావాలి అనేది. మనం తినగలిగినంత స్వీట్, మరీ చప్పగా ఉన్నా బాగుండదు, ఎక్కువ ఉన్న స్వీట్ తినలేం కాబట్టి రైస్కి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకొని ఇంకా అంతా కూడా కిందకి మీదకి బాగా మిక్స్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. ఈ పల్లీల పౌడర్, బెల్లం అసలు అన్నానికి ప్రతి మెతుక్కి పట్టాలి కదా, బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇంకా చిన్న చిన్న గడ్డలు అట్లా మిగిలిపోయినాయి, ఇక అదే కరుగుతూ ఉంటుంది. సిమ్లో పెడతాం కదా, ఇంకా అదే కరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఇది చూసారు కదా అండి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా మొత్తం కరిగిపోయి కలర్ వచ్చేసింది రైస్ అయితే.
ఇది అడుగున మాడుతుందండి. మాడింది నెక్స్ట్ డే, వండిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. మేమైతే అట్లనే తినేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ అనమాట. మంచిగా తినేయచ్చు. నేను ప్రతి స్వీట్లో సేమియా చేసిన, ఇట్లా పులగమన్నం చేసిన, పరమన్నం చేసిన, ఏం చేసినా కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట కొంచెం అయితే వేస్తాను ఖచ్చితంగా. స్వీట్లో మనం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, కొంచెమే, మరి అసలు వేయకూడదు. కొంచెం అంటే కొంచెం వేసుకుంటే ఓకే బాగుంటుంది. ఇక దీని అందరినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుందండి. కొంతమంది పెసరపప్పుతో కూడా చేస్తారు పల్లీలకు బదులు, అంటే దాన్ని మిక్స్ పట్టుకోరు, కాకపోతే వేయించి పప్పు రైస్ బెల్లం వేసి వండుతారు, కానీ అస్సలు బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కానీ నేనైతే ఇప్పుడు తీస్తున్నా చూడండి, ఆ గంటెడు మాత్రమే తినేసాను. మొత్తం ఒక రోజు మొత్తం అట్లా ఉంచి పడేసానండి. మస్తు బాధ అనిపించింది అంతే. ఇంకా ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వీడియోకి చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.